మొదటి దినవృత్తాంతముల గ్రంథము 8వ అధ్యాయము. బెన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవ వాడు అష్బేలు, మూడవ వాడు అహరహు, నాలుగవ వాడు నోహ, ఐదవ వాడు రాపా. బెలకు పుట్టిన కుమారులు అద్దారు, గెర, అబీహూదు, అబీషూవ, నయమాను, అహోయహు, గెర, షెపూపాను, హూరాము. ఏహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీ, హూదు. వారు గెబ కాపురస్తులకు ఇంటి పెద్దలుగా నుండిరి. నయమాను, అహీయా, గెర అనువారు వారిని మనహతునకు చెర తీసుకొని పోయిరి. గెర వారిని అచ్చటికి చెర తీసుకొని పోయెను. వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము, బయర అను తన భార్యల యందు కనిన పిల్లలుగాక తన భార్య అయిన హోదేషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, యపూజును, షాక్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హుషీము అను దాని యందు అతడు అహీటూబును, ఎల్పయలును కనెను. ఎల్పయలు కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు ఓనోను, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరీయాయును, షమయును అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీలను పారదోలిరి. అహ్యో షాషకు ఎరేమోతు, జబద్యా, అరాదు, ఏదెరు, మిఖాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరీయా కుమారులు. జబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు, ఇష్మెరై, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు. యాకీము, జిక్రీ, జిబ్ది, ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, అదాయా, బెరాయా, షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, అబ్దోను, జిక్రీ, హానాను, హనన్య, ఏలాము, అంతోతియా, ఇపెదయ, పెనూయేలు అనువారు షాషకు కుమారులు. షంషెరై, షహర్యా, అతల్యా, యహరెష్యా, ఏలియా, జిక్రీ అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులనై ఉండి యెరూషలేమునందు కాపురం ఉండిరి. గిబియోనునకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురం ఉండెను. ఇతని భార్య పేరు మయక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు సూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యో, జకెరు అనువారు మిక్లోతు, షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురం ఉండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువను, అబీనాదాబును, యష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలకు, తరేయ, ఆహాజు యెహోయాదాను కనెను. యెహోయాదా ఆలెమెతును, అజ్మావెతును, జిమ్రీని కనెను. జిమ్రీ మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలాసా కుమారుడు. ఎలాసాకు ఆజేలు కుమారుడు. ఆజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రీ, కాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్యా, ఓబద్యా, హానాను. వీరందరును ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషెకు కుమారులు 3. ఊలాము జ్యేష్ఠుడు, యహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవవాడు. ఊలాము కుమారులు విలువిద్య యందు ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 180 మంది కుమారుల కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు.